మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక మాటను పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి అంటాడు. పరుగు పందెములో అనేక మంది పరిగెత్తుతారు, కానీ అంతమందిలోనూ ఒకనికే బహుమానం వస్తుంది. ఆ బహుమానము పొందేటువంటి జట్టి వలె నీవు పరిగెత్తాలి అనే మాట పౌలు గారు మనకు సలహా చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము.